పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. మరొకసారి రాత్రికాల సమయంలో ఈ రీతిగా ప్రభు నామాన్ని కీర్తించుటకు, మరి 13 సంవత్సరాలు సేవా జీవితంలో దేవుడు అనేక పరిస్థితుల గుండా సజీవు లెక్కలో కాపాడి, మరి అక్కడక్కడ అవకాశాలు స్వార్థ ప్రకటించుటకు అనుగ్రహించి 13 సంవత్సరాలు మరి విజయవంతంగా సేవా జీవితము జరిగిందని చెప్పలేము. సేవకుడిగా దేవుడైతే మరి కొన్ని స్థలాలు నిలబెట్టి వాడుకోవడానికి ఆయన కృప చూపించినాడు. అందుని బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని మనం చిన్న ప్రార్థన చేసుకొని 1-2 పాటలు పాడి ప్రభు నామాన్ని కీర్తించి తర్వాత చిన్న కృతజ్ఞత కేక్ కటింగ్ జరిగించుకొని మనం ప్రభు నామాన్ని స్తుతిద్దాం. స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. దయగల తండ్రి, నీకు స్తోత్రాలు ప్రభువా. మరొకసారి రాత్రికాల సమయంలో మీ పాదముల చెంతకు చేరి ఉన్నాం. కృప చూపించండి. మరి గడిచిన 13 సంవత్సరాలు విలువైన కృపను బట్టి అయా ఈ యొక్క బలహీన రాష్ట్రాన్ని మీరు మీ సేవలో నిలబెట్టుకున్నారు. అందుని బట్టి నీకు స్తోత్రాలు. రాబోతున్నటువంటి ముందున్న సంవత్సరంలో మీ చిత్తానుసారంగా పరిచర్యలు వాడుకోనండి. మేము మట్టివారం దయగల తండ్రి, మీ ఆత్మకార్యం జరిగించి జరగబోతున్న ప్రార్థనంతర ద్వారా మీరు మయం పొందండి. సకల పంచుకున్న చీకటి దుష్ట దురాత్మ అంధకార దయ్యపు శక్తుల ప్రభావమును మీరు మాకు ఇచ్చిన అధికారం యేసుక్రీస్తున్నాం గద్దిస్తూ బంధిస్తున్నాం. మీ ప్రసన్నత మా అందరి మీద కుమరించి మహిమ ఘనత ప్రభావంలో మీరే పొందుకుంటారు. యేసుక్రీస్తున్నాము ప్రార్థన చేస్తుంటున్నాం తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. నేనెందుకని నీ సొత్తుగా మారితిని, యేసయ్యా నీ రక్తము చే కడుగబడినందునా, యేసయ్యా నీ రక్తము చే కడుగబడినందునా, నీ అనాది ప్రణాళికలో రక్షించెను నా హృదయ సీమా, నీ అనాది ప్రణాళికలో రక్షించెను నా హృదయ సీమా. నేనెందుకని నీ సొత్తుగా మారితిని, నీ పరిచర్యను తుదముర్తించుటే నా నియమమాయెనే, నీ సన్నిధిలో నీ పొందుకోరి ఏమని వివరింతును, ఏమని వివరింతును, నా ధన్యత నా భాగ్యము, ఏమని వివరింతును, ఏమని వివరింతును. ఎందుకని
పిలచిన దేవా స్తోత్రము, నన్ను మలచిన తండ్రి స్తోత్రము, నన్ను పిలచిన దేవా స్తోత్రము, నన్ను మలచిన తండ్రి స్తోత్రము. నిన్ను కొలిచెదను కొనియాడెదను, నీ మహిమను పాడెదను. నిన్ను కొలిచెదను కొనియాడెదను, నీ మహిమను పాడెదను. నీ కృపలను పిలచిన దేవా
నామానికి మహిమ కలుగును గాక. అనుకున్న రీతిలో మరొకసారి ఈ రాత్రికాల సమయంలో దేవుని నామాన్ని బట్టి మరి 13 సంవత్సరాల సేవా జీవితం రక్షింపబడింది 2008లో, సేవ ప్రారంభించింది 2011లో, 2011, 2012, తర్వాత 2013 ఈ జనవరి 29 తారీఖు వరకు కూడా అభిషేకం అంటే సేవకుడిగా హస్తనిక్షేపణ జరగక ముందే నేను ప్రభు పరిచర్యలో ఉన్నాను. నేను పాస్టర్ స్వరాజ్ గారు, మరి హేమానంద్ బ్రదర్, అదే రీతిగా గాబ్రియల్ బ్రదర్, నలుగురం జహీరాబాద్ ప్రాంతంలో అనేక స్థలాలలో తిరిగి కరపత్రికలు పంచుతూ స్వార్థ ప్రారంభించిన మొదటి ఘట్టం. అక్కడి నుంచి మరి గజ్వేల్ రావడం జరిగింది 2011లో. సో దేవుని కృప 2008లో రక్షింపబడ్డప్పటికీ 2011లో సేవ ప్రారంభించి 2013 జనవరి 29 తారీఖు రోజు మన దైవజనులు ఒకరే గారి ద్వారా హస్తనిక్షేపణ పొంది సేవకుడిగా అంటే సువార్థికుడిగా మొదట నాకు హస్తనిక్షేపణ జరిగింది. తర్వాత ఒక 2 సంవత్సరాలకి మళ్ళీ పెద్దపల్లి మీటింగ్లో పాస్టర్ రాజ్ కుమార్ గారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి వారి చర్చ్ యానివర్సరీ సందర్భంగా నాకు మరలా పాస్టర్గా రెండవసారి దైవజనుడు ప్రార్థన చేయడము జరిగింది. దేవునికి స్తోత్రం కలుగునుగా. కారీతిగా ప్రభు పరిచర్యలో ఇంతవరకు కూడా మరి ముందుకు సాగడానికి దేవుడు ఇచ్చినటువంటి మహాకృపను బట్టి దేవుని నామానికి మహిమ కలుగునుగాక. దేవునికి స్తోత్రం. ఒక చిన్న మాట చదివి ఒక 5 నిమిషాలు దేవుని వాక్యాన్ని పంచుకొని కేక్ కటింగ్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేసారు తమ్ముళ్ళు. సో చిన్న కేక్ కటింగ్ ప్రోగ్రామ్ చేసి అసలు నేను చేయొద్దు అనుకున్నాను, ఎందుకంటే అంత సక్సెస్ఫుల్ మినిస్ట్రీ మనం చేస్తలేం కదా. సో ఏదో ఉన్నామన్నట్లనే సేవ కొనసాగుతూ ఉన్నది. ఆయన టైం వచ్చినప్పుడు దేవుడు లేవనెత్తుతాడు, నడిపిస్తాడు. కాబట్టి మామూలుగా ప్రేయర్ చేసుకున్నాను మధ్యాహ్నం చాలాసేపు ఇక్కడికి వచ్చి. దేవుని కృపను బట్టి చాలా దేవుని యొక్క తాకిడి అనుభవించాలి. మరి 13 సంవత్సరాలు అయిపోయింది ప్రభువా సేవకుడిగా హస్తనిక్షేపణ పొంది. సాధించినటువంటి ఫలితాలు అయితే ఏమీ లేవు. ఒక ఫెయిల్యూర్ మినిస్ట్రీగా మరి కొనసాగినట్టే అనిపించింది. చాలామంది దైవజనులు అట్లనే అనుకున్నారు. డాక్టర్ జాన్ వెస్లీ గారు, తర్వాత చార్లెస్ వెస్లీ, ఇద్దరు కూడా అన్నదమ్ములు. వారితో పాటు ఇంకో మిత్రుడు, వారి స్నేహితుడు, ముగ్గురు కలిసి మరి సేవ ప్రారంభించడానికి తీర్మానించుకున్నారు. వారి ఇంట్లో ప్రార్థన చేశారు ఇంగ్లాండ్ దేశంలో. జాన్ వెస్లీ గారేమో మెథడిస్ట్ వ్యవస్థాపకులుగా పరిచర్య ప్రారంభించాడు. చార్లెస్ వెస్లీ గారు సిఎస్ఐగా పరిచర్య ప్రారంభించారు. పరిచర్య ప్రారంభించి ఒక పాస్టర్ ఆయన 14 సంవత్సరాలు కొనసాగిన స్థితి మనం చూస్తాం. ఎవరిది? జాన్ వెస్లీ గారు. 14 సంవత్సరాల తర్వాత వారు సేవకు మరొకసారి రియలైజేషన్ అయ్యారనమాట. మరొకసారి పడవ ప్రయాణంలో వెళ్తున్న సందర్భాలలో నూతనంగా తిరిగి జన్మించినటువంటి అనుభవం. అంతకుముందు 14 years 13 years గడిచిపోయింది. అయినా సేవలో గొప్ప ఫలితాలు వాళ్ళు చూడలే. తర్వాత 13-14 ఏళ్ళ తర్వాత దేవుడు మరలా వారిని తాకడం జరిగింది. ఈరోజు ప్రపంచంలో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ చర్చెస్ మెథడిస్ట్, 2వ స్థానంలో సిఎస్ఐ ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఉన్నది. దేవునికి స్తోత్ర. యెషయా ప్రవచన గ్రంథము 48వ అధ్యాయం నుంచి ఒక చిన్న తలంపు ఇక్కడ వచ్చిన తర్వాత నేను ఏం పంచుకోవాలని ఆలోచిస్తున్నప్పుడు దేవుడు నేను రక్షింపబడ్డ తర్వాత నా మొదటి వాగ్దానం చదవాలని దేవుడు ప్రేరేపించాడు. మొదటి నాకు వచ్చిన వాగ్దానం రక్షింపబడ్డ తర్వాత 2008లో నేను కల్వర్ టెంపుల్ సభ్యుడిగా ఉన్న సమయం అది. కల్వర్ టెంపుల్లో 2008 మరి వాచ్ నైట్ సర్వీస్లో నేను సాక్ష్యం చెప్పాను. సతీష్ కుమార్ గారు ముందుకు పిలిచాడు, వెళ్ళి స్టేజ్ మీద సాక్ష్యం చెప్పిన. అది ఉంది, మరి ఎక్కడుందో నాకు తెలియదు. కానీ 1 year 2 years అక్కడ కల్వర్ టెంపుల్ సభ్యుడిగా కొనసాగాను నయనగరంలో ఉన్నప్పుడు. అప్పుడు నాకు దేవుడు ఇచ్చిన వాళ్ళు మొదటి రక్షింపబడిన మొదటి సంవత్సరం. రైట్, ఆ వచనం చదువుకొని కొద్దిసేపు మనం ధ్యానం చేసుకుందాం. యెషయా గ్రంథము 48వ అధ్యాయము దయచేసి 12వ వచనం.
యాకోబు నేను పిలిచి ఇజ్రాయేలు నాకు చెవియొగ్గి వినుము, నేనే ఆయనను, నేను మొదటి వాడను కడపటి వాడను, నాస్తము భూమికి పునాది వేసెను, నా కుడి చెయ్యి ఆకాశ వైశాల్యమును వ్యాపింపజేశాను. నేను వాటిని పిలువగా ఒకటి తప్పకుండా అవన్నీ నిలుచును. తర్వాత కింద ఒక వచనం చదువుదాం. రైట్, 17వ వచనం. నీ విమోచకుడు ఇశ్రాయేలు పరిశుద్ధుడైన యెహోవా ఇలాగ సెలవిచ్చున్నాడు, నీకు ప్రయోజనము కలుగునట్లు నీ దేవుడైన యెహోవానగు నేనే నీకు ఉపదేశము చేయుదును, నీవు నడవలసిన త్రోవను నిన్ను నడిపించుదును. నీవు నా ఆజ్ఞను ఆలకింపవలనని నేనెంతో కోరుచున్నాను. ఆలకించిన ఎడల నీకు క్షేమము నది వలెను, నీ నీతి సముద్రము వలెను ఉండును. చదవబడిన లేఖన పరిశుద్ధ భాగమును దేవుడు మన వినికిడిలో ఫలింపచేయునుగాక. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, మరి దేవుడు నాకు ఇచ్చినటువంటి ఆయన కృపను బట్టి రక్షింపబడినటువంటి మొదలుకొని 2008లో రక్షింపబడ్డాను. అంతకన్నా ముందు చాలా విపరీతమైనటువంటి జీవితానికి బానిసైన నన్ను దేవుడు తన కృపచేత రక్షించుకున్నాడు. దేవుని యొక్క ఏర్పాట్లో 2008వ సంవత్సరంలో బిహెచ్ఎల్ ప్రాంతంలో దేవుడు నన్ను దర్శించినాడు. హెబ్రోన్ బిలీవర్ బ్రదర్ కిరణ్ గారు నాకు స్వార్థ చెప్పినాడు మొదటిసారి. ఆయన స్వార్థ చెప్పినప్పుడు నా హృదయం కదిలించబడింది. అప్పటికి చాలా దారుణమైనటువంటి బ్రతుకుతున్న సమయంలో ఆ వ్యక్తి స్వార్థ చెప్పినప్పుడు నా హృదయంలో మార్పు రావడం నేను గమనించాను, పశ్చాత్తాపం కలగడం గమనించాను. ఆ పశ్చాత్తాపం నన్ను ప్రార్థన నడిపించింది. ఆ వ్యక్తి వాక్యం చెప్పిన తర్వాత చాలాసేపు బాధపడి నేను ప్రార్థించాలని ఆలోచన వచ్చింది నాకు. మరి అక్కడ బిహెచ్ఎల్లో పైకి వెళ్ళి నేను ప్రార్థన చేస్తున్నాను. దేవుడు దర్శనము నాకు ఆ రోజు దొరికింది. ఆయన నాకు కనబడ్డాడు ఆ రోజు. అదే సాక్ష్యం. దేవుడు నేను కనులారా చూశాను. 2 సార్లు నేను దేవుని చూశాను. ఇప్పుడు ఇంచుమించు 17-18 సంవత్సరాలు అయింది నేను రక్షింపబడి. 2 సార్లు నేను దేవుణ్ణి ఒక విజబుల్ వేలో చూడడానికి అవకాశం ఇచ్చాను. అంటే ఒక దృశ్యంగా నేను చూస్తున్నట్టే కనబడ్డ దేవుని నాకు. అంటే ఏదో అది ఒక కళ కాదు, లేకపోతే ఒక భ్రమ కాదు. భ్రమ అనేటటువంటిది, కళ అంటే పండుకున్నప్పుడు వస్తుంది, భ్రమ అనేది ఇంకో రీతి కలుగుతుంది. కానీ మన మెలకులో ఉన్నప్పుడు కలిగేటటువంటి వేరు. ఏంటండి, దేవుడు నాకు మరి మొదటిసారి ఒక శ్రేష్టమైనటువంటి వాగ్దానం చేత దర్శించినప్పుడు మాట్లాడినాడు. అదే యెషయా గ్రంథం మీరు గమనించినట్లయితే 41వ అధ్యాయంలో 8వ వచనంలో అంటున్నాడు, నా సేవకుడైన ఇజ్రాయేలు, నేను ఏర్పరచుకున్నటువంటి యాకోబు, నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా, బూది గంధమును నేను పట్టుకొని దాని కొర నుండి పిలుచుకొని వచ్చిన వాడా, నీవు నా దాసులమనియు నేను నిన్ను ఉపేక్షింపననియు, నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటుననియు నేను నీతో చెప్పి ఉన్నాను. నీకు తోడై ఉన్నాను, భయపడకము, నేను నీ దేవుడనై ఉన్నాను, దిగులు పడకము, నేను నిన్ను నీకు సహాయము చేయువాడను నేనే, నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను అదుకు. నీ మీద కోపపడే వారందరూ విస్మయం ముందు సిగ్గు నొందేదారు, నీతో వాదించు వారందరూ మాయమైపోతారు. ఇది నాకు దేవుడు దర్శించినప్పుడు మొదటిసారి చెప్పినటువంటి మరి వాగ్దానం. అంటే అబ్రహాము ఏర్పాటులో ఉన్నటువంటి, అబ్రహాము సంతానంగా దేవుని ఏర్పాటులో ఉన్న వాళ్ళు కేవలం ఇజ్రాయెల్ దేశంలో మాత్రమే కాదు, కేవలం అమెరికానో ఇంగ్లాండో కాదు, బూది గంతములంతా చెంది ఉన్నారు వాళ్ళు. దేవుని ఏర్పాటులో ఉన్నవాడు యుగాండాలో ఉండొచ్చు, దేవుని ఏర్పాటులో ఉన్నవాడు భారతదేశంలో ఉండొచ్చు, దేవుని ఏర్పాటులో ఉన్నవాడు ఒక మారుమూల ప్రాంతంలో ఉండొచ్చు, ఒక అడవి ప్రాంతం, ఒక కొయ్య జాతిలో ఉండొచ్చు. ప్రపంచంలో అందరికన్నా ఒక నీచమైన జాతి ఉన్నది, నాడార్ జాతి. ఈ నాడార్ జాతి వాళ్ళకు ఎట్లా వంటలు వండుకోవాలో తెలియదు, ఎట్లా వస్త్రాలు ధరించాలో తెలియదు. ఇక వాళ్ళకన్నా లాస్ట్ స్టేజ్ క్యాడర్లు అంటే ఈ జాతులు లేవు అడవి జాతులలో. మరి నాడార్ జాతిలోనే రక్షింపబడినటువంటి వ్యక్తి డిఎస్ దినకరన్ గారు. అంటే అబ్రహాము సంతానములో ఉన్నటువంటి వ్యక్తులలో ఏర్పాట్లో ఉన్నవాళ్ళు నాడార్ జాతిలో కూడా ఒక ఆయన ఉన్నాడు, కొయ్య జాతిలో ఒక ఆయన ఉంటాడు. ఎక్కడెక్కడనో దేవుని బిడ్డలారా, మరి దేవుని యొక్క ఏర్పాట్లో దేవుడు మరి నన్ను పిలవడం జరిగింది. నేను ఆ వాగ్దానం నమ్మినాను. 13 సంవత్సరాలు అయితే రిస్క్ చేశాం దేవుని కొరకు. మరి
ఎన్నో కష్టాల సుడిగుండాల మధ్య దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్న తర్వాత చాలా పరీక్షల్లో మనల్ని పరిశీలన చేస్తాడు. ఆయన ఏర్పాట్లో ఉన్న వారికి అన్ని అనుకూలంగా జరుగుతాయని ఎప్పుడు అనుకోవద్దు. కొన్నిసార్లు ప్రతికూల పరిస్థితులు వస్తాయి. మన యొక్క బలం, మనం ఎంత బలమైన పునాది మీద కట్టబడ్డామో నిరూపించబడడానికి మన కష్టాలు, శ్రమలు, వ్యతిరేకతలు వస్తాయి, అవమానాలు వస్తాయి. అందరూ నువ్వు మంచోడు అన్నప్పుడు ఎవరైనా మంచిగా ముందుకు సాగుతారు. అందరు నువ్వు మంచోడో కాదు, నువ్వు చెడ్డోడో అన్నప్పుడు ప్రార్థన చేయగలగాలి. అది బలవంతుల లక్షణం. అందరూ నీ యొక్క సాక్ష్యం బాగలేదనుకున్నప్పుడు స్వార్థ ప్రకటించాలి. అది బలవంతుల లక్షణం. అందరూ ప్రోత్సహించినప్పుడు ఎవరైనా ప్రార్థన చేస్తారు. అందరూ ప్రోత్సహించినప్పుడు ఎవరైనా స్వార్థ ప్రకటిస్తారు. అందరూ ప్రోత్సహించినప్పుడు స్పిరిచువాలిటీ బాగానే ఉంటుంది. కానీ అందరూ వ్యతిరేకించినప్పుడు, అందరూ మనం నమ్మనప్పుడు, అప్పుడు కూడా నీ యొక్క స్థాయి, నీ యొక్క బలమైన పునాది ఎంతగా ఉన్నదో దేవుడు దానికి అందరూ నిన్ను చీకొడుతున్నప్పుడు, అందరూ నీ మీద లేనిపోయిన అబండాలు, నిందలు వేస్తున్నప్పుడు, లేకపోతే నీకు ఎవరు సహకారం లేనప్పుడు, కొన్నిసార్లు 100 మంది నీకు ప్రోత్సాహకరంగా ఉండొచ్చు, కొన్నిసార్లు ఎవరు లేకపోవచ్చు, ఒంటరిగా ఉండే పరిస్థితి కూడా రావచ్చు చేయలేలాగా. అప్పుడు కూడా మనము దేవుణ్ణి స్థుతించగలగాలి, ప్రార్థన జీవితాన్ని కాపాడుకోగలగాలి. అప్పుడు కూడా దేవుని నమ్మకత్వాన్ని మనము, ఇది బలవంతుని యొక్క లక్షణం. దేవుని బిడ్డలారా, ఏర్పాట్లో ఉన్న వాడిని దేవుడు బలపరుస్తాడు. సాతాను ఎన్నిసార్లు కృంగదీయాలని ప్రయత్నం చేసినా ఆ వ్యక్తులు కృంగిపోరు. మరి 13 సంవత్సరాలు అయిపోయింది. ఇప్పుడు మనకు సొంత మందిరం లేదు, చెప్పుకోదగ్గ పెద్ద కుటుంబాలు లేవు, లేకపోతే సేవ లేదు, ఏం లేదు. అయినా మనము బలహీనపడం. నా పాయింట్ ఏంటంటే, దేవుడి దగ్గర పోయిన తర్వాత లక్షల మందిని సంపాదించిన వారికి ఇచ్చే బహుమానము ఏ ఒక్కరిని సంపాదించకుండా గదిలోనికి వెళ్ళి నశించిపోతున్నటువంటి ఆత్మల గురించి భారం కలిగి ప్రార్థన చేస్తున్న వారికి కూడా దేవుడు ఇవ్వగలుగుతాడు. ఏంటంటే, ప్రభువా నేను భారతదేశం అంతా రక్షించుకోవాలని ప్రార్థన చేస్తున్నాను. ఇక్కడ భారతదేశం అంతా రక్షించడానికి ఒక సేవకుని దేవుడు లేపొచ్చు. అది నా ప్రార్థన వల్ల లేపొచ్చు. ఆ భారతదేశాన్ని కదిలించినటువంటి ఆ దైవజనుడికి ఇచ్చే బహుమానమే నాకు ఇస్తాడు దేవుడు. అరే ఈ వ్యక్తి ఎక్కడ సేవ చేసిన పోయి అంటే ఒక గదిలో ప్రార్థన చేసిండు ఆయన. సమూయేలు ప్రవచన గ్రంథంలో అంటాడు, యుద్ధంలోనికి వెళ్ళి యుద్ధంలో పోరాటం చేస్తున్న వానికి ఏ బహుమానం అయితే ఇస్తాడో, ఏ ప్రతిఫలం అయితే ఇస్తాడో దేవుడు, సామాన్ల యుద్ధం నిలుచున్న వానికి కూడా, ఆయుధాల దగ్గర నిలిచిన వానికి కూడా అదే బహుమానము దేవుడు ఇస్తాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, మరి నేను దేవుని యొక్క వాగ్దానాలు కొన్నే పికప్ చేసుకున్నాను. మొదటిదేమో నాతో దేవుడు బిహెచ్ఎల్లో దర్శించినప్పుడు చెప్పినటువంటి ఈ యెషయా గ్రంథంలో ఉన్నటువంటి బూదిగంధంలో నుండి నేను పట్టుకొని వచ్చిన వాడని ఒక వాగ్దానం. దేవుని ఏర్పాట్లో ఉన్నాను నమ్మడానికి నాకు ఈ వాగ్దానము మొదటిగా దోహదపడింది. మరి ఎన్నో ఉపవాస ప్రార్థనలో కొనసాగుతున్న సమయంలో ఇంకోసారి దేవుడు ఇంకో వాగ్దానం ఇచ్చినాడు. ఏంటంటే పైనుండి మీరు శక్తిని పొందుకోవాలని ఒక వాగ్దానం. ఇప్పుడు అది లాస్ట్ నేను దేవుని దగ్గర పొందుకున్న వాగ్దానాలు. అది 2021లో ఆ వాగ్దానం. తర్వాత మళ్ళీ నేను ఇక వేరే వాగ్దానాల కొరకు ఎదురు చూడలేను, అడగలేను దేవునికి. ఈ వాగ్దానాలు పట్టుకున్నాను. ఆ వాగ్దానాల కొరకు ప్రయత్నం చేస్తున్నాను, ప్రార్థన చేస్తున్నాను. దావీదు అంటున్నాను, అందుకే ప్రభువా 27వ కీర్తన 4వ వచనంలో నేను నీ యొద్ద ఒక వరం అడిగి తిని దాని కొరకు నేను ఏం చేస్తున్నాను, వెతుకుతున్నాను. ఇగో రోజుకో వరము, రోజుకో వాగ్దానం కాదు దేవుంది. ఒక వాగ్దానం మీద మనం పికప్ చేసుకున్నామంటే ఆ వాగ్దానం మన జీవితంలో ఇంప్లిమెంట్ చేయడం చూడాలి. ఒక వాగ్దానం చాలు దేవుంది. పైనుండి శక్తి పొందుకున్న వరకు మీరు యెరూషలేములో మరి వెయిట్ చేయండి అన్నాడు దేవుడు. ఒక వాగ్దానం వారికి. అది ఒకటే వాగ్దానం పొందుకుంది ఆదిమ సంఘం, భూప్రపంచాన్ని కదిలించి. గంటకో వాగ్దానాలు లేవు వారికి, రోజుకో వాగ్దానాలు లేవు వారికి. దేవుని బిడ్డలారా, మరి నా జీవితంలో దేవుడు ఇచ్చినటువంటి ఆ వాగ్దానాన్ని బట్టి దేవుని ఎంతగానో స్తుతించాను. ఆ వాగ్దానం కొరకు ఇంకా ప్రార్థన జరుగుతూ ఉన్నది. దేవుని టైం ఒకటి రాబోతుంది ఖచ్చితంగా. 2026లో మరి ఈరోజు మనం 13th యానివర్సరీ జరుపుకుంటున్నాం చిన్నగా. 2027లో 14th యానివర్సరీ మనం ఊహించిన విధంగా జరగవచ్చు దేవుడు తలుచుకుంటే. ఏంటంటే ఈ మధ్య కాలంలో డానియల్ గారు రాసిన పాట బాగా వైరల్ అయింది. ఆయన కథ మొత్తము మార్చగలడు, ఏమైనా చేయగలడు. ఆయన ఇప్పుడు ఆయన దేవుడు తలుచుకుంటే రాబోయే నెక్స్ట్ ఎన్నికల్లో నన్ను ప్రధానమంత్రి చేయడానికి కూడా చేయడా? ముఖ్యమంత్రి దేవుడు తలుచుకుంటే చేయడా? నా పాయింట్ ఏంటంటే, యోసేపుని దేవుడు చేసిండా లేదా? దానియేలుని దేవుడు చేసిండా లేదా? ఆయన తలుచుకుంటే కథ మొత్తం మార్చగలుగుతాడు, ప్రపంచ సువార్థికుని చేయగలుగుతాడు. ఆయన తలుచుకుంటే భారతదేశం కాదు మన ప్రాంతం అంతా కదిలించే విధంగా చేయగలుగుతాడు. ఏమైనా చేయగలుగుతాడు ఆయన. అది ఆయన యొక్క ఉద్దేశం. ఆయన ఏమైనా చేయగలడు, కథ మొత్తము మార్చగలడు. కాబట్టి మన విశ్వాసంతో దేవుని వాగ్దానాల గురించి ఎదురు చూస్తూ ఉన్నాం, ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఒక టైం అనేది రాబోతున్నది, అది మనం గమనించాలి.
ఇన్ని దారుణాలు భారతదేశంలో, అడుగడుగున్న సేవకుల మీద దాడులు, ఇవన్నీ చూస్తూ దేవుడు ఎక్కువ కాలం అయితే ఊరుకోడు. తగిన కాలంలో దేవుడు అద్భుత కార్యం జరిగిస్తారని నమ్ముతున్నాం, ప్రార్థన చేస్తున్నాం. దేవుని యొక్క ఏర్పాటు చాలా విలువైంది. దేవుని బిడ్డలారా, మరి ఆ వాగ్దానం నమ్మి 2011 సంవత్సరంలో గజ్వాలకు రావడం జరిగింది. 2011 నుంచి ఇప్పటి వరకు కూడా మరి గజ్వాల్లో దేవుని యొక్క పరిచర్యలో దేవుడు అవకాశం ఇచ్చినప్పుడు కొన్ని సేవ ఆరంభంలో నడుచుకుంటా తిరిగాను. తర్వాత వచ్చిన సైకిల్ మీద పరిచర్య ప్రారంభించాను. సైకిల్ తర్వాత సంఘ సభ్యుడు ఒక ఆయన జాన్ బ్రదర్ అనే వ్యక్తి ఒక కొత్త బైక్ కొనుక్కున్నాడు. కానీ బైక్ నడిపేకి రాదు. కొత్త బైక్ టీఆర్ నెంబర్తో తెచ్చిండు. ఒక రోజు ఇంట్లో పెట్టడానికి బైక్ తీస్తూ ఉంటే ఫస్ట్ గేర్ వేసి క్లచ్ వేసిండు. అది మొత్తం గాలిలో లేచింది బండి. నా నుంచి కాదని భయపడుతూ మళ్ళీ దాన్ని ముట్టలేడు. ఇక ఆ బండి నాకు సేవ కొరకు కొంతకాలం ఇచ్చారు. ఒక 1 year అదే బండి మీద నేను సేవలు తిరిగిన. మెల్లమెల్లగా ఆయన మళ్ళీ బండి నేర్చుకొని ఆయన తీసుకున్న తర్వాత నేను ఇంకో బండి ఏదో ఫ్యాషన్ ప్రూఫ్ బండి ఏదో కొనుక్కున్నాను. అట్లా మెల్లమెల్లగా దేవుడు మరి అంటే నడుచుకుంటే సేవ ప్రారంభించినప్పుడు ఘట్టం మొదలుకొని ఇప్పుడు అనేక రాష్ట్రాల్లోనికి అనేక దేశాల్లోనికి కూడా ప్రభు తన కృపను బట్టి నడిపిస్తూ ఉన్నాడు. అందరూ బట్టి దేవునికి మహిమకరంగా హల్లెలూయా. ఆయన ఏమైనా చేయగలరు. ఇక్కడ దేవుని ఏర్పాటులో నాట్ ఓన్లీ ఇజ్రాయెల్, అది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇజ్రాయెల్ దేశం వారు మాత్రమే కాదు, అది నీవు నేను మన భూదిగంతములంతటా ఉన్నారు. అబ్రహాము సంతానం భూదిగంతములంతా ఉన్నారు ఆయన యొక్క ఏర్పాటులో ఉన్నవాళ్ళు. అందుకే గలతీయులకు రాసిన పత్రికలు అంటాడు, ఎవరైతే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచున్నారో ఈ పద్ధతి చొప్పున నడుచుకున్న వారందరూ దేవుని ఇజ్రాయేలు అన్నాడు. ఎంత అద్భుతమైన మాటను గమనించండి. ఏంటంటే 14వ వచనము, గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 14వ వచనంలో, అయితే మన ప్రభువైన యేసుక్రీస్తు సిలువయందు తప్ప అని చెప్పి 15వ వచనంలో అంటున్నాడు, క్రొత్త సృష్టి పొందుటయే కానీ సున్నతి పొందుటయందు ఏమీ లేదు, పొందకపోవటయందు ఏమీ లేదు. ఈ పద్ధతి చొప్పున నడుచుకుని ప్రతివాడు అనగా దేవుని ఇజ్రాయేలుకు సమాధానం. ఇప్పుడు దేవుని ఇజ్రాయేల్ ఎవరు చెప్పండి? ఎవరైతే యేసుక్రీస్తు విశ్వాసం నుంచి బాప్తిసం పొందినాడో వాడు దేవుడు ఇజ్రాయేలే. ఒకప్పుడు దేవుడు ఇజ్రాయేల్ అంటే పస్కా బలి ఆశ్రయించిన వాళ్ళు, ఎర్ర సముద్రం దాటిన వాళ్ళు మాత్రమే ఇజ్రాయేలులు. వేరే వాళ్ళకి ఫిలిస్తీన్లు వేరేగా ఉన్నారు, జాతులు ఉన్నాయి. ఇప్పుడు ఎవరు ఇజ్రాయేల్ చెప్పండి? ఇప్పుడు ఎవరైతే రక్షణ పొందినారో వారే ఇజ్రాయేల్. అంటే భారతదేశంలో మనం కూడా యెషయా 41వ అధ్యాయం చెప్పినటువంటి ఆ వాగ్దానం కిందికి భారతదేశంలో ఉన్న అనేకులు వస్తారు, భూదిగంతం నుండి వస్తారు ఆయన ఏర్పాటులోనికి. కాబట్టి దేవుని బిడ్డలారా, నన్ను దేవుడు తన ఏర్పాటులోనికి ఒక మారుమూల ప్రాంతంలో జన్మించినటువంటి నన్ను ఆయన ఏర్పాటులోని పిలిచినాడు, ఆయన పరిచయలోని పిలిచినాడు. మరి అనేక ఒడిదుడుకులకు తట్టుకొని, అనేక అవమానాలకు తట్టుకొని, నిందలకు తట్టుకొని, కలిమి లేమి, కొన్నిసార్లు సమృద్ధి ఉన్న పరిస్థితి ఉంటుంది, కొన్నిసార్లు ఏమి లేని పరిస్థితులు కూడా ఉన్నాయి. నేను సేవారంభంలో చాలాసార్లు అసలు రోజు నైట్ కేవలము అటు బయటికి వెళ్ళి ఒక బండి తెచ్చుకొని తిని పండుకునేది ఇక్కడనే ముంగట ఒక రూమ్లో భరత్ నగర్లోనే. కొన్ని నెలలు గడిచిపోయేది. వంట చేసుకోవడానికి పాత్రలు లేవు నాకు సేవారంభించిన. కొన్ని వారాలు చిన్న భవన్లు తెచ్చుకున్నాం, ఛాయ్ భవన్ లాంటి భవన్లు తెచ్చుకొని మెల్లమెల్లగా అంత చిన్న స్థాయి నుంచి దేవుడు మరి అంతకంతకు నడిపిస్తూ వచ్చాడు. ఈరోజు మరి చాలా ఉన్నతమైన అనుభవం అయితే సేవలో దేవుడు ఇచ్చిండు. ఇంకా మున్ముందు తన అద్భుత కార్యాలు దేవుడు జరిగిస్తాడు. హల్లెలూయా. ఏర్పాట్లో ఉన్నటువంటి శ్రేష్ఠ భక్తులు ఎందరో పరిశోధించబడ్డారు. అబ్రహాముని దేవుడు పరిశోధించినాడు, ఏలియాని దేవుడు పరిశోధించినాడు. యెషయాకు అంటాడు, వారిలో ఒంటరి అయిన వాడు 1000 మందితో. అంటే ఏర్పాట్లో ఉన్న వాళ్ళు కొన్నిసార్లు ఒంటరి వారైతారు. ఆ ఒంటరితనంలో కూడా కొన్ని పాఠాలు దేవుడు నేర్పించడానికి చూస్తాడు. కొన్నిసార్లు 100 మందితో కొన్ని పాఠాలు, ఒక్కో విశ్వాస ఒక్కో పాఠాలు నేర్చుకుంటాం. కొన్నిసార్లు దాంపత్య జీవితంలో కొన్ని పాఠాలు నేర్చుకుంటాం, పిల్లల ద్వారా కొన్ని పాఠాలు నేర్చుకుంటాం. అదే రీతిగా ఒంటరితనంలో కొన్ని పాఠాలు నేర్చుకుంటాం. ప్రతిదీ మనకు పాఠం నేర్పించడానికి దేవుడు ఏర్పాట్లో పరిస్థితులు నడిపిస్తాడు. కరెంట్ అందుకే రోమ 8:29 ఏమన్నాడు? దేవుణ్ణి ప్రేమించు వారికనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారందరికీ మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగు. అది మనం నమ్మాల. వాట్ ఎవర్ ది సిచ్యువేషన్ ఇస్, ఏదైనా ఏ రకమైన పరిస్థితులను రానిగాక, అది బాధాకరమైన కావచ్చు, సంతోషకరమైన కావచ్చు, నా దేవుని ఏర్పాట్లో ఉన్నాయైతే నేను అనుమతిస్తాడు దేవుడు. ఈరోజు నాకు ఈ సమస్య వచ్చిండొచ్చు, నాకు ఈరోజు కొంతమంది వ్యతిరేకించవచ్చు, ఈరోజు నాకు ఈ ఆర్థిక దీవెన ఉండొచ్చు, ఈరోజు నాకు ఈ యొక్క ఆరోగ్యపరమైన సమస్య ఉండొచ్చు, వాట్ ఎవర్ ఇట్ మేబీ, ఇది దేవుని ఏర్పాట్లో భాగంగానే వస్తుందనుకోవాలి. కాబట్టి దేవుని బిడ్డలారా, మరి దేవుని ఏర్పాట్లో ఈరోజు
మనమందరం ఉన్నాం. అందుని బట్టి మనం దేవుని అందు సంతోషించాలి, గర్వించాలి. ఈ యొక్క చిన్న మరి సందేశాన్ని, ఈ యొక్క కార్యక్రమాన్ని పురస్కరించుకొని మనమందరం కూడా కలిసి ప్రభువును ఆరాధించడానికి దేవుడు ఇచ్చినటువంటి తరుణాన్ని బట్టి దేవుని ఎంతగానో స్తుతిస్తున్నాను. దేవుని వాగ్దానాలను నమ్మి ముందుకు సాగుదాం. దేవుని ఏర్పాట్లో మనం అందరం ఉన్నామని విశ్వసిద్దాం. మనలో ఏ ఒక్కరు కూడా దేవుని ఏర్పాట్లు లేని వారు ఇక్కడ లేరు. ఎవ్రీబడి ఇన్ ద ప్లాన్ ఆఫ్ గాడ్. ఒక నూతనమైన తీర్మానంతో నమ్ముదాం దేవుని వాగ్దానాలను. ఆయన ఏర్పాట్లో మనల్ని ప్రతిష్ఠించినందుకు, నడిపించినందుకు, ఈ గొప్ప రక్షణ ప్రణాళికలను ఆహ్వానించినందుకు దేవుని స్తుతిస్తూ మనము ఈ యొక్క కార్యక్రమాన్ని ముగించుకుందాం. రండి, దేవుడి కొద్ది మాటలు మన వెనుకడిలో ఫలింపచేయును గాక. ప్రార్థన చేద్దాం. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దయగల తండ్రి, నీకు స్తోత్రం, 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 స్తోత్రం అయ్యా. 13 సంవత్సరాల సేవ జీవితంలో అయ్యా మరి రక్షింపబడినటువంటి ఆ సమయం మొదలుకొని ఇంతవరకు కూడా దినములు, క్షణములు నువ్వు క్షుణ్ణం జరిగిన దేవుడు. ప్రతి సంవత్సరము నీకు తేటగా నీ కండ్ల ముందు ఉన్నది. మేము చేసిన మంచి ఎంతో ఉండి ఉండవచ్చు, మేము మా జీవితంలో జరిగిన చెడు కూడా దాగి ఉండవచ్చు తండ్రి. అయా చెడును నువ్వు కప్పెట్టి క్షమించి వీపు వెనకాల వేసుకునే దేవుడవై ఉన్నావు. మేము నీ కొరకు చేసినటువంటి సేవను మీరు గుర్తుపెట్టుకునే దేవుడవై ఉన్నావు. అందరూ బట్టి స్తోత్రాలు. నీ ప్రేమ, నీ కృప మమ్మల్ని కాపాడుతూ ఉన్నది. మేము మంచివారమని కాదు, మరి ఎన్నో లోపాలు ఉండి ఉండవచ్చు, ఎన్నో బలహీనతలు ఉండి ఉండవచ్చు. అయినా మమ్మల్ని సిగ్గుపడనక్కర్లేని పనివాణిగా మీద నిలబెట్టడానికే మీరు కృప చూపిస్తున్నారు. అందరూ బట్టి నీకు స్తోత్రాలు. అనుకున్నంత స్థాయిలో నీ కొరకు ప్రభువా మరి గడిచిన సంవత్సరంలో మేము ముందుకు సాగలేకపోయామేమో. సేవా జీవితంలో స్వార్థ ప్రకటించుటకు అవకాశం లేని పరిస్థితిని బట్టి, ఆర్థికపరమైనటువంటి నిధులు లేని పరిస్థితిని బట్టి అయా మేము వెళ్ళలేకపోయాము. ముందున్న సంవత్సరంలో, ఈ యొక్క 2026 సంవత్సరంలో నూతన కార్యాలు జరిగించండి. స్వార్థ ప్రకటించడం గొప్ప ద్వారాలు జరగండి. నూతన తైలం చేత నింపండి, నూతన అభిషేకం చేత నింపండి. కానీ విననెరగని రీతిలో మీరు ఒక గొప్ప రివైవల్ని కలిగించమని మేము ప్రార్థన చేస్తాం. కృప చూపించండి అయ్యా. నీ ఏర్పాట్లో ఉన్న ప్రతి బిడ్డను మీరు బలపరచండి, అభిషేకించండి. స్తోత్రాలు. మరొకసారి ఈ చక్కటి ఆ కార్యక్రమాన్ని నీ యొక్క సన్నిధిలో కలిగి ఉంటుంది. మీరు ఇచ్చిన కృప కొరకై నీకు స్తోత్రాలు. జరుగుతున్న ఉదయకాల ప్రార్థన బట్టి నీకు వందనాలయ్యా. మీరే బలం ఇస్తున్నారు. మరలా రేపటి దినాన మీ యొక్క సన్నిధిలో అందరూ కలుసుకునే పర్యంతం మీ తోడు, మీ సన్నిధి, మీ కృప, మీ కాపుదల నిండుగా మీరే మాకు దయచేయండి. జరగబోతున్నటువంటి కేక్ కటింగ్ ప్రోగ్రాంలో మీరు తోడుగా ఉండండి. ఏర్పాటు చేసిన బిడ్డలను ఆశీర్వదించండి, అభిషేకించండి. రావాల్సిన ప్రతిఫలం వారికి వచ్చే కృపను దయచేయండి. యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేస్తుంటున్నాం తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. లైవ్ క్లోజ్ చేసేది.